పరామర్శ పేరుతో బల ప్రదర్శనలు చేసి తన కారు కింద ఒక వ్యక్తి పడ్డాడని తెలిసినా కూడా అతను చనిపోతాడు అని తెలియకపోవచ్చు బహుశా, బట్ పడ్డాడని తెలుసు అప్పటికి. కానీ ఆగకుండా ఆ యాత్ర అదే బల ప్రదర్శన కొనసాగిస్తూ బెట్టింగ్లో కోట్లు పెట్టి ఓడిపోయిన ఒక వ్యక్తికి విగ్రహం పెట్టడానికి చేసిన బల ప్రదర్శన అందరికీ తెలుసు. అందులో సింగయ్య చనిపోయాడు, ఆ కారు కింద పడ్డ సింగయ్య. తర్వాత ఇంకొక ఇద్దరు కూడా చనిపోయారు. ఆ డీటెయిల్స్ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే అది సత్తెనపల్లి ఘటన. మరోవైపు పొదిలి, అంతకుముందు పొగాకు రైతులకు సంబంధించి అదొకటి, తర్వాత తెనాలి. ఇవన్నీ అంటే జగన్ ఆయన ఆలోచనలు, ఆయన పార్టీ నాయకులు చేస్తున్న ఆలోచనలు, వాళ్ళు మాట్లాడే మాటలు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయాయి. ఒక రకమైన ఏహ్యభావంతో ఉన్నారేమో మన మీద, మన పార్టీ నాయకుల మీద అని కొంత క్లారిటీ వచ్చింది జగన్కి. ఎందుకంటే ఆయనకి వాళ్ళే రాజకీయాల్లో కొత్తగా రాలేదుగా. మాజీ ముఖ్యమంత్రి, గతంలో ఆయన ఎంపీగా చేశారు, ప్రతిపక్షంలో ఉన్నారు, వైనాట్ 175 అన్నారు, ఇంత సంక్షేమం చేశాను, బ్రహ్మాండంగా బటన్లు నొక్కాను, నన్ను ఎందుకు ఓడించారన్నారు. సో ఇంత చూసిన ఆయనకి రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏడాది పాటు తన పార్టీ ఏం చేశారో తెలుసుకోలేనంత అమాయకంగా ఉంటారని మనమే అనుకోకర్లా. అయితే అది డ్యామేజ్ కంట్రోల్ కూడా చేసుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తన పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం వాళ్ళని మేము అధికారంలోకి వచ్చాక రప్పా నరికేస్తామంటే సినిమా డైలాగ్ కదా, తప్పే ఉంది, మంచిదే కదా అన్నాడు ఆయన. ఒక రకంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకి లేకపోతే రాజకీయ జీవితానికి ఆ ఒక్క స్టేట్మెంటు చరమగీతం. బహుశా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు అంటే ఆ స్థాయి ముఖ్యమంత్రి కానివ్వండి, మాజీ ముఖ్యమంత్రి కానీ ఇలా సినిమా డైలాగ్ని ప్రజాస్వామ్యాన్ని పోల్చి మంచిదే కదా అని మాట్లాడి ఉండరు. నాకు తెలిసి నేను ఎప్పుడు చూడలా, బహుశా మాట్లాడే అవకాశం కూడా ఉండదు. సో ఇప్పుడు అక్కడి నుంచి మరి ఏం చేయాలి? అయిపోదుగా, ఈరోజు ఏం పార్టీ మూసేసుకుని అంత బ్యాగులు సర్దేసుకెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. సో దాన్ని ఎట్లా చేయాలి అంటే డ్యామేజ్ కంట్రోల్ ఎట్లా? ఒకవైపు సుపరిపాలన, ఏడాది అయిపోయింది, ఇదిగో ఇవి చేశాము, ఓపెన్గా ట్రాన్స్పరెంట్గానే ఉన్నారు చంద్రబాబు నాయుడు. మొన్నంతా ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు, ఇవి చేయగలిగాము, ఇవి చెయ్యాలి, ఇంకా ఇదిగో ఇది ఆర్థిక పరిస్థితి అని చెప్పారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం అందరూ కూడా మాట్లాడారు. సో అక్కడ కూడా పట్టుకోవడానికి ఏం లేదు. కానీ ఏదో ఒకటి చేయకపోతే ఎట్లా? ఒకవైపు నుంచి జనాల దగ్గరికి వెళ్తే ఏమంటారో అని చిన్న భయం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మీకు గుర్తుందా, అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకి ఒక ప్రోగ్రాం అంటే మేము చేసిన పనులను చెప్పుకుంటాము, నవరత్నాలు ఇవన్నీ అని వెళ్తే మొహం మీదే ప్రశ్నించారు, నిలదీశారు. సో ఏమి చేయలేక ఏమి పాల్పోక ఆ ప్రోగ్రాం ఆపేసుకున్నారు. బహుశా ఏదో కొద్ది రోజులు జరిగినట్టుంది, కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల జరగలేదు. మరి ఇప్పుడు ఏం చెప్తారు వెళ్ళి? రీకాలింగ్ మేనిఫెస్టో అంటున్నారు. అంటే ఏడాది పాటు మీకు ముందు కూటమి అధికారంలోకి రావడానికి ముందు ఏమేమి ప్రామిసులు చేసింది, ఎంత డెలివరీ చేసింది, ఎంత చేయలేదు అని. ఇక్కడ కరెక్ట్గా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసే ఒక పొలిటికల్ అపోజిషన్ అయితే ఎస్, వెల్కమ్ చేయాలి కూటమి ప్రభుత్వం కూడా. ఎందుకంటే చిన్న పెద్ద లోటుపాట్లు, తప్పులు జరుగుతాయి. కానీ ఇక్కడ అది కాదు ఆలోచన. అధికారం కోల్పోయిన ఒక ఫ్రస్ట్రేషన్ తోటి ఏడాది పాటు ఏమేం చేయాలి అని పగడ్బందీగా ఒక క్యాలెండర్ వేసుకుని, జాగ్రత్తగా క్యాలెండర్ అంటే మనం జాబ్ క్యాలెండరు లేకపోతే ఏంటి ప్రణాళికలకు సంబంధించి క్యాలెండర్స్ ఉంటాయి గవర్నమెంట్స్కి. కానీ వీళ్ళ క్యాలెండర్ మాత్రం వేరు. ఈ నెలలో ఏం చేయాలి, ఒక నెలలో గంజాయి బ్యాచ్కి సపోర్ట్గా వెళ్ళాలి, ఇంకో నెలలో జైళ్ళకి వెళ్ళి స్కాముల్లో ఉన్న మన స్కామ్స్టర్స్కి, గ్యాంగ్స్టర్స్కి ఒక ఓదార్పు యాత్ర చేయాలి, ఇంకొక నెలలో ఇంకొకటి చేయాలి, హెలికాప్టర్ దగ్గర మొత్తం జనాల్ని పోగేసి అసలు నన్నే చంపడానికి వచ్చారు, నాకు భద్రత లేదని ఒక డ్రామా క్రియేట్ చేసి ఆ హెలికాప్టర్ పార్ట్స్ కూడా కొట్టేసిపోవాలి, ఇంకొక నెలలో ఇంకోటి, ఇలా సోన్ ప్రోగ్రామ్ క్యాలెండర్ చేసుకుంటూ వచ్చారు 1 year. సో మరి ఆ క్యాలెండర్ ప్రోగ్రెస్ వాళ్ళు చూసుకోవాలి, ఇటు సుపరిపాలన బాగాలేదని చెప్పాలి. కానీ ఇంటింటికి వెళ్తారా లేకపోతే గ్రామాల్లో సభలు పెడతారా, మొత్తానికి రీకాలింగ్ మేనిఫెస్టో అనే ప్రోగ్రామ్ తీసుకుంటారు. ఏం చెప్తారు అనేది ఇంట్రెస్టింగ్. ఏం చెప్పాలి? ఇప్పటి వరకు జరిగిన 1 year అయితే కరెక్ట్గా మనం ఆలోచిస్తే వాళ్ళ ప్రోగ్రామ్స్ అంటే ఇదిగో రప్పా అని కత్తులతో వీరంగం ఎలా చేయాలి, లేదంటే కార్ల కింద పడేసి తొక్కించేసి ఎలా చంపేయాలని ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు పోలీసుల పరిభాషలో విచారణ సమయంలో. మరి దాన్ని ఏమన్నా వివరిస్తారా వీళ్ళు? లేకపోతే అమరావతి మహిళల మీద అన్యాయంగా, నీచంగా, అసభ్యంగా ఎలా మాట్లాడారో చెప్తారా? ఇలా 4-5 ఘటనలు మేజర్ చాలా జరిగాయి అనుకోండి ఇన్సిడెంట్స్, వీటి గురించి చెప్తారా? అసలు ఇంటికి వెళ్తే పరిస్థితి ఏంటి? పొరపాటున ఏదైనా ఇంటికి వెళ్ళి తలుపు కొడితే చీ కొట్టరా, లేకపోతే ఇంకేమైనా చూపిస్తారా? మరి ఎందుకంటే వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పటికైతే సభలు పెడుతున్నారు.
అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏడాది పాటు చేసింది వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటున్నారా? ఒక పాజిటివ్ క్యాంపెయిన్ ఏమన్నా ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పారు, మిగతా నాయకులు కూడా మాట్లాడాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్తున్నారు. అంటే పొటాపోటీ క్యాంపెయిన్ అని కాదు, కానీ చేసింది చెప్పుకోవాలిగా, మంచి చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమీ చేయనప్పుడే ఇప్పుడు గడప గడపకి వెళ్ళి చెప్పుకునేంత కాన్ఫిడెన్స్ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది బూమరాంగ్ అయినా కూడా ఇవాళ మరి చేసినప్పుడు చెప్పుకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? సరే, రాజకీయం పదవులు తనకు కొత్త కాదని 40 ఏళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రి ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తారు. పదవనే తనకి ఇవాళ ఎందుకు ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ప్రజలు కానీ ప్రపంచంలో గొప్ప స్థాయికి ఉండాలనేది తనకి ఎప్పుడు ప్రయత్నం అనేది తను తరచుగా చెప్పే మాట. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆలోచనలు, లేకపోతే ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారు, ఆయన ఎవరెవరికి మద్దతు ఇస్తున్నాడు, ఎవరికి ఆయన సపోర్ట్గా ఉన్నాడు, దేన్ని ఆయన ప్రజాస్వామ్యం అంటున్నాడు, ఇవన్నీ ప్రజలు ఆలోచించుకుంటారు. ఏం ఆలోచించుకోకుండా ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ ఎప్పటికప్పుడు సరే మనం ఛానల్స్ రిపోర్ట్స్ చేస్తాయి, లేకపోతే వాళ్ళ సోషల్ మీడియా కూడా అందరికీ అందుబాటులో ఉంది. సో వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అనే బేరీజ్ వేసుకోగలరు. సో మరి ఏ ధైర్యంతో ఇవాళ వెళ్ళగలుగుతున్నారు? ఒకవేళ వెళ్తే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రజలు ఎస్ మాకు తల్లికి వందనం పడింది మొన్నే, వీఆర్ హ్యాపీ అని చెప్పాలి. మనం తాజాగా జరిగింది పెద్ద ఫ్లాగ్షిప్ స్కీమ్ అది. తర్వాత సిలిండర్లు వస్తున్నాయి అది చెప్పాలి, లేకపోతే అన్నదాత ఇస్తారు ఇంకో వారం 10 రోజుల్లో అని చెప్పాలి, ఫ్రీ బస్సు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆగస్టులో సెప్టెంబర్లో అని చెప్తారా? సో రీకాలింగ్ ద మేనిఫెస్టో, కూటమి ఇచ్చిన మేనిఫెస్టో ఏదో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అందులో ఏమి ఇవన్నీ వస్తాయి, బాగానే ఉంది, మంచిదే. అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకులు ఉండాలి, కానీ ప్రశ్నించే వాళ్ళకి అసలు అర్హత ఉందా లేదా, గతంలో తాము ఏం చేశారు, సరే ఆ 5 ఏళ్ళు వదిలేండి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒకవైపు అభివృద్ధి దిశగా వెళుతున్న ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి వాళ్ళు మాట్లాడించిన మాటలు ఏంటి, ఎంత అన్యాయంగా మాట్లాడారు. మరి వాళ్ళు వెళ్తే ఆ ప్రశ్నలు అడగరా? గ్రామానికి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడదాం. అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు స్టూడియోలో నాతో ఉన్నారు. ఖమ్మంపాటి శిరీష్ గారు, ఏపీ ఎస్సీ మాదిక్ కార్పొరేషన్ డైరెక్టరు. శాంతిప్రసాద్ గారు, జనసేన నాయకులు, అడ్వకేట్. నమస్కారం అండి శాంతిప్రసాద్ గారు, శిరీష్ గారు. రాజేష్ గారు, ఒకటి ఏంటంటే నాకు కొంత ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు గడప గడప లాంటి కార్యక్రమానికి వెళ్తే మనం చూసాం వాళ్ళు ఎట్లా మొహం మీదే రివర్స్ అయ్యారు, కడిగి బారేశారు. సరే, కానీ ఇవాళ ఏం ధైర్యంతో ఈ గ్రామ సభలో లేకపోతే ఇంటింటికి వెళ్ళే ప్రోగ్రాము ఎట్లా చేస్తున్నారంటే ఏడాది అరాచకాలు చేసాక కూడా ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మెచ్చుకుని తీరాలా? ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. రిషి గారు, ఇక్కడ అంటే మీరు మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 2023 మహానాడు సందర్భంగానే మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆ మేనిఫెస్టోని ఇంకొన్ని సవరణలతోటి జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిపి అలయన్స్ పార్ట్నర్స్గా ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో ఫైనల్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో యథావిధిగా అమలు జరుగుతుందా లేదా, ఎన్నికలకు ముందు ప్రజామోదం పొందటం కోసం, ప్రజల మద్దతు దక్కించుకోవటం కోసం కొన్ని వాగ్దానాలు చేసి పాలకులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హామీలను కనుక విస్మరిస్తే 100కి 100 పాళ్ళు దాన్ని ప్రస్తావించవచ్చు, ప్రశ్నించవచ్చు, ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అది వైసీపీ పార్టీకి ఆ విధంగా ప్రశ్నించే హక్కు లేదని కూడా మనం చెప్పలేం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే నైతిక గురించి కూడా నేను అదే చెప్తా. ఇక్కడ 2019 నుంచి 2024 దాకా ముఖ్యమంత్రిగా కొనసాగిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యంగా ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నప్పటి నుంచి ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే గడప గడపకు మన ప్రభుత్వం, వాస్తవంగా గడప గడపకు వైసీపీ అని మొదలుపెట్టి తర్వాత దాన్ని మన ప్రభుత్వంగా మార్చారు. తర్వాత జగనన్నకు చెబుదాం, జగనన్న మా నమ్మకం నువ్వే జగన్, ఇట్లా రకరకాల కార్యక్రమాలతోటి తన శ్రేణుల్ని ప్రతి 6 నెలలకి 3 నెలలకి గడప గడపకి పంపించాడు. అలాగే మైకి దొరికిన ప్రతి సందర్భంలో ఆయన కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పని భజన చేస్తూ వచ్చారు. 2,70,000 కోట్ల రూపాయలు నేను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాలని నేరుగా అని చెప్పని దీర్ఘాలు తీసి మధ్యలో ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకి నేను డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో చేర్చాను అని చెప్పని ప్రచారం చేసుకున్నారు. మరి ఇంత ప్రచారము, ఇంత ఆర్భాటము, ఇన్ని కార్యక్రమాలు టేకప్ చేసినా ప్రజల నుంచి అంతటి తిరస్కారానికి ఎందుకు గురి కావాల్సి వచ్చింది?
అంటే అక్కడ మీరు సంక్షేమాన్ని అమలు చేశారు, అమలు చేసినా ప్రజలు దాన్ని పరిగణలోకి తీసుకోవాలా. అంటే ఏంటి అక్కడ సంక్షేమం ఒక్కటే పాలనకి గీట్రాయ్ కాదు, సంక్షేమంతో పాటుగా ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రజలకి సివిక్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి, బెటర్ లివబుల్ స్టాండర్డ్స్ ఉండాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి, వాళ్ళ పిల్లలకు ఉపాధి కల్పన జరగాలి. సో అదే సందర్భంలో పవర్ టారిఫ్లు, ఆర్టీసీ టారిఫ్లు ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. వీటన్నిటిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. వీటితో పాటుగా సంక్షేమం, అంతే తప్ప ఒక్క సంక్షేమం ప్రాతిపదికగానే ఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఓన్ చేసుకోరు, డిజోన్ చేసుకోరు. సంక్షేమం అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తూ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు, ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది, రాబోయే ప్రభుత్వాలు కూడా అమలు చేస్తాయి. కాబట్టి వాళ్ళ ఏమని ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆయన? గత ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల్లో మీకు ఇప్పటికీ ఈ పథకాలు మాత్రమే అందాయి, ఈ పథకాలు మీకు ఇంకా అందాల్సి ఉన్నాయి, వీటి ద్వారా మీకు ఒక్కొక్క ఇంటికి ఇంత నష్టం చేకూరింది అని చెప్పని. ఆ రోజుల్లో మీకు ఒక్కొక్క కుటుంబానికి ఇంత లబ్ధి చేకూర్చామని చెప్పని మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేసుకున్నారు. ప్రతి గడపకి వెళ్ళి మీకు ఇన్ని సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ద్వారా, జగన్ అన్న ద్వారా ఇంత లబ్ధి చేకూరింది అని చెప్పని ప్రతి అంటే ప్రతి ఇంటికి వాళ్ళకి సంబంధించిన ఒక అకౌంట్ వేసి పాంప్లెట్లు ఇచ్చారు. ఆ పాంప్లెట్లు ఇచ్చిన సందర్భంలోనే చాలా కాంట్రడిక్షన్స్ కూడా వచ్చినాయి. మాకు ఈ పథకం ఎప్పుడు ఇచ్చావా, మాకు భూమి లేదు, నువ్వు రైతు భరోసా ఎప్పుడు ఇచ్చావా అని చెప్పి మొహాన్ని నిలదీసిన సందర్భం అయితే మొహం చాటుగా వచ్చేసారు. అదే అంటున్నా, నువ్వు వీటి గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వు వచ్చిన రోడ్డు ఎలా ఉంది, ఈ మురుగునీటి వ్యవస్థ ఎలా ఉంది, ఈ దోమలు ఎలా ఉన్నాయి, మా పిల్లలకి ఉద్యోగాలు ఏవి, మెగా డిఎస్సి ఇస్తానన్నావు, నీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నావు, వాటి సంగతి ఏంటి అని చెప్పని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఇంకా మాట్లాడుకుంటే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్, వాస్తవంగా ఇది మన గడప గడపకు ప్రభుత్వం అనే కార్యక్రమం అధికారిక కార్యక్రమం, శాసనసభ్యులు పాల్గొవాలి, పార్టీ ఇన్ఛార్జీలు. అసలు దేవినేని అవినాష్ ఏ ప్రోటోకాల్ తోటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాడు? అలా పాల్గొన్న సందర్భంగా అతన్ని ఒక మైనారిటీ మహిళ ఈ అంశాల పట్ల నిలదీసింది అన్న కారణంతో ఆమె ఇంటి మీద పడి దాడి చేసి వాళ్ళని ఏ విధంగా గాయపరిచారో చూసాం మనం. అంటే ఏంటి అక్కడ ప్రశ్నించారు అని అంటే జులుం ప్రదర్శించడమే, దాడి చేయడమే. ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండదు, కానీ ఈయన మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. వీళ్ళు పెట్టి పుట్టారు విమర్శ చేయడానికి. కాబట్టి వాళ్ళ అంటే అరాచకం అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది. ఇంకా ఆనాటి నుంచి ఈనాటికి మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు మొన్న ఆయన పొదిలి పర్యటనకి ఎందుకు వెళ్ళాడండి? పొగాకు రైతుల కొనుగోలు సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్ళాడు. రైతుల సమస్యల గురించి మాట్లాడే హక్కు నీకుంది, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే హక్కు నీకుంది, బాధ్యత కూడా నీకుంది. కానీ అక్కడ నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం టేకప్ చేయడానికి నీకు హక్కు ఉందా? నీ ప్రవర్తన పట్ల, నీ పార్టీ వైఖరి పట్ల, నీ నాయకులు నీ ఛానల్లో చేసిన వ్యాఖ్యల పట్ల కొద్దిమంది మహిళలు నిరసన తెలియజేస్తే మాత్రం వాళ్ళ మీద దాడులు చేస్తావా? అడ్డుకోపోయిన పోలీసులను గాయపరుస్తావా? అంటే ఏ విధమైన వైఖరి ప్రదర్శిస్తున్నావు? వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకోవట్లేదా? 100కి 100 ఇవాళ ఇప్పుడు వెళ్తే అడుగుతారుగా, ఖచ్చితంగా ఇవన్నీ ప్రస్తావనకు వస్తాయి. ఇంకొకటి కూడా చెప్తున్నా, అంటే ఇప్పటికిప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నాడు? హానీమూన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, 1 సంవత్సరం వరకు సంయమనం పాటించాం. మనం సంయమనం ఎప్పుడు ఎక్కడ పాటించావు? నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని ఢిల్లీ వెళ్ళి ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో 36 రాజకీయ హత్యలు జరిగినాయి. ఈ నెల రోజుల్లో 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, 300 హత్యాయత్నాలు జరిగినాయి, 560 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమైనాయి, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమైనాయి అని చెప్పని ఫ్యాబ్రికేటెడ్ లెక్కలతో నేషనల్ మీడియా ముందెళ్ళి ధర్నా పెట్టేవాళ్ళు. ఎక్కడ నువ్వు ఓర్పు పాటించావు? ప్రభుత్వానికి 1 year వరకు నేను నెల రోజులు ఆయనకు నిద్ర లేదు, తిన్నాడో లేదు తెలియదు. ఎందుకంటే మీరు చూసారు వెంటనే ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్. ఆఖరికి జాతీయ మీడియా అడిగారు, మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వగలుగుతారా అని చెప్పని. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా అన్ని హత్యలు జరిగినాయి అంటున్నావు, ఎక్కడ జరిగినాయి, ఎవరు చనిపోయారు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలో పోస్ట్ మార్టం డీటెయిల్స్ ఉంటే ఇవ్వమని అడిగారు. ఒక్కదానికి స్పందించరు. గాలి ఆరోపణలు చేయటం, గాలి ప్రోగ్రాములు టేకప్ చేయటం. 100కి 100 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి గడపకి వెళ్ళి ఈ రోజు మీకు ఈ సంవత్సరం ఒక పక్క ప్రభుత్వం క్లారిటీతో ఉంది, ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము కొన్ని అమలు చేసాం, ఇంకా కొన్ని అమలు చేస్తామని చెప్పి ప్రజల వైపు నుంచి ఎక్కడ వ్యతిరేక స్పందన వ్యక్తం కావటంలా. కానీ ప్రభుత్వ పరంగా పరిష్కరించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక సంక్షేమ పథకాలే కాదు, ప్రభుత్వ చాలా అంశాలు ఉన్నాయి. పెండింగ్ ఏమున్నాయి మాట్లాడదాం. శిరీష్ గారు, ఇప్పుడు వాళ్ళు వస్తారు సరే, అక్కడ మీ ప్రాంతానికి
శాంతిప్రసాద్ గారి ప్రాంతానికి అన్ని ఎక్కడికక్కడ ఉంటారు కాబట్టి కార్యకర్తలు ఆల్రెడీ సభలు మొదలు పెట్టారు. మరి ఇళ్ళకి వెళ్తారా లేకపోతే అక్కడ గ్రామాల్లోనే ఒక పెద్ద సభ పెడతారా? ఏ రూపంలో పెట్టినా మీరేమనుకుంటున్నారు? అక్కడ రియాక్షన్ వస్తున్నారా? ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటూ ఉన్న దురదృష్టకర వికృతమైన చేష్టలు, మరి అవన్నీ చేసి కూడా ఏ ధైర్యంతో వాళ్ళు ప్రజల్లోకి వెళదాం అనుకుంటున్నారు? రిషి గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులకి అందరికి నమస్కారాలండి. మంచి క్వశ్చన్ అండి. మీ ప్రాంతం అని చెప్పి మెన్షన్ చేశారు. మా ప్రాంతానికి అసలు ఏ రకంగా అడుగు పెడతారు, ఏ ధైర్యంతో వస్తారండి? ఆడబిడ్డల్ని అంత దారుణంగా, అంత జుగుప్సాకరమైన మాటలు ఆయన ఛానల్లో ప్రసారం చేసి, ఆయన బాధ్యత వహించినటువంటి ఆయన సొంత ఛానల్లో ప్రసారం చేసి, ఆయన సపోర్ట్ చేసి నెక్స్ట్ డే అన్ని మాటలు మాట్లాడి, ఇక్కడ ఒక్క చోటే కాదండి, మా ప్రాంతమే కాదు, రాష్ట్రంలోని మహిళలు, ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు. మహిళలకు ఏమైనా సమాధానం చెప్పడానికి వెళ్తారు? మిమ్మల్ని ఇలాగా జుగుప్సాకరమైన మాటలు మేము మాట్లాడిస్తాం, మీ పిల్లల మద్యానికి బానిసలు చేస్తాం, మీ పిల్లల్ని మొత్తం డ్రగ్స్ ఏవైతున్నాయో వాటిని సప్లై చేస్తామని చెప్పడానికి వస్తున్నారా? ఈయనకి రాష్ట్రాన్నంతా 5 సంవత్సరాల పాటు దోచుకొని ఇప్పుడు దోచుకోవడానికి ఏం దొరకట్లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అవినీతికి తావుండదు కాబట్టి ఇతను వీళ్ళ నాయకులు దోచుకోవడానికి ప్రజలు భయభ్రాంతులు చేస్తున్నారు. ఎలాగోలా దోచుకోవాలి, అది కూడా కుదరట్లేదు కాబట్టి ఈయన ఏదో ఒక రకంగా రఫా నరుకుతామని అన్నారు. అంటే ఇంటింటికి పోయి రఫా నరుకుతామని చెప్తారా? లేకపోతే ఈ వచ్చిపోయే దారుల్లో కూడా మొన్న ఒక అతను బలి తీసుకుని, ముగ్గురునండి, ఒక్కళ్ళు కాదు, ముగ్గురు తీసుకున్నారు. కారు కింద రఫా అంటూ రఫాడిచ్చారు కారు కింద అతన్ని. ఎంత దారుణం చూడటానికి చూసే ప్రతి ఒక్కరు గుండె కలిసి వేస్తుంది. అటువంటి విషయాన్ని కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారు ఆగించుకొని వెళ్ళిపోయి అతను ఒక జంతువు కంటే హీనంగా పక్కన పడేసేసి వెళ్ళిపోయారండి. రోడ్డు మీద ఏదన్నా చిన్నపాటి యానిమల్ చనిపోయి ఉన్నా కానీ పక్కకి తీసి చూస్తారు, ఏమైనా కొన ప్రాణం ఉంటే బ్రతికించుదామని హాస్పిటల్ జాయిన్ చేసేటువంటి పరిస్థితులు నేను నా కళ్ళతో చూశాను. అలాంటిది స్వయంగా ఒక ఎక్స్ సీఎం అయినటువంటి మీరు పక్కకు లాగించేసి పక్కన పడేసేసి నాది కాదు కారని, ఆయనది కాదని ఇంకో కారు. పైగా మీరు అన్నారు కాబట్టి నాకు ఎక్స్ సీఎం, నాకు భద్రత ఏది? చచ్చిపోయిన వాడి గురించి లేదు, నా భద్రత ఏది, నా తాడు లేదు, నా రోడ్డు మీద అని అడుగుతాడు ఆయన. ఈయనకున్నారు కదా జనాలు, ఈయన చుట్టూ ఉన్నటువంటి జనాలు కార్లు ఎక్కించకపోతే లైన్ లో పెట్టుకోవచ్చు కదా. ఆయనకు పర్మిషన్ ఇచ్చింది అంతవరకు, ఈయన చేసింది అంతవరకు. ఇంతమంది క్రౌడ్ వస్తారు, అతను కావాలనే ఆ క్రౌడ్ ని పిలిపించుకుంది అతనే, ఇది జరగడానికి ప్లాన్ చేసుకుంది అతనే. వాళ్ళ నాయకుడు ఎవరండి? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంట. అతను మొన్న చెప్తున్నాడండి, ఏంటి మా నాయకుడు, మా జగన్ అన్నకు తెలియని చూడని రౌడీయిజం లేదు, చూడని చేయని గుండాయిజం లేదు, చేయని ఫ్యాక్షనిజం లేదు. ఏదో ఆయన అప్డేట్ అవుతూ పందా మార్చుకొని రాజకీయాల్లో, అంటే ఆయన ఏం పెట్టారంటే దానికి ప్రజల గుండెల్లో నిలవడానికి అని చెప్పాడు. అంటే ఈయన రాజకీయంగా రాష్ట్రాన్ని నాశనం చేయాలి, రాష్ట్రంలో ఉన్న ఆస్తులు మొత్తం దోచుకోవాలి, రాష్ట్రాన్ని బదనాం చేయాలి, రాష్ట్ర ప్రజలు భయభ్రాంతం చేయాలి, కాబట్టి రాష్ట్రానికి సీఎం అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో ఆయన పందా మార్చుకున్నాడంట. ఇండైరెక్ట్ గా ఆయన చెప్పిన మాట అదే. ఆయన చెయ్యని ఫ్యాక్షనిజం లేదు అని కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అతను చెప్పాడు. అదే చెప్తాడేమో. ఇప్పుడు మీరన్నట్టే మరి ఇంటికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి అదే చెప్పుకుంటారేమో. కత్తులు తీసుకెళ్తారో మరి బెదిరిస్తారో మరి ఏం చెప్తారో చూడాలి. బెదిరించడమే మాత్రమే కాదండి, వీళ్ళు అసలు రానివ్వాలి కదా, ముందు ప్రజల్లోకి రానివ్వాలి కదా. ప్రజల్లోకి రానిచ్చినట్టు మొన్న జరిగినటువంటి ఘటన ఎటువంటిదండి? ఒక్క రోజుది కాదు, ప్రతిసారి. అంతకుముందు చూస్తే రాళ్లు రువ్వారు. అంటే ప్రజలకు మీరు ఏమని సందేశం ఇస్తున్నారు? మీరు వచ్చి జనాల్లో శాంతి భద్రతలకు వీళ్ళు ఆటంకం కలిగిస్తుంది. వీళ్ళు శాంతి భద్రతకి సంఘ విద్రోహ శక్తులు వచ్చినప్పుడు శాంతి భద్రతల రక్షణ ఎక్కడ ఉంటదండి? ఎంతమంది పోలీసులు ఉన్నా మాత్రం ఎలా అడ్డుకోగలుగుతారు? వీళ్ళు ఒక ప్లానింగ్ గా వస్తున్నారు. రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులు గురి చేసి ఏదో క్రియేట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద, లేదంటే హోమ్ మినిస్టర్ గారి మీద, లేదంటే లోకేష్ అన్న మీద చేయాలని చూస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా గతంలో చూశారు. ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన స్టార్టింగ్ లో చెప్పారండి, ఫిష్ కర్రీ ఒకసారి పెట్టడం కాదు, చేపలు పట్టే విద్యను నేర్పిస్తాను నేను అని. అది కరెక్ట్ కదా. ఎవరో ఒక్కసారి పెట్టే బిర్యానీ ఎవరికి అవసరం లేదండి. ఈ రోజు వాళ్ళ సొంతంగా వాళ్ళ కష్టార్జితంతో ఉపాధి కల్పన అనేది జరిగితే వాళ్ళు పని చేసుకొని తీసుకొచ్చి ముప్పోటలా వాళ్ళ చేతులతో వాళ్ళ పిల్లలకు పెట్టుకొని తినాలనుకుంటున్నారు. అంతేగాని ఈయన ఇంకా ఏదేదో చెప్తాము, నేను అవిచ్చాను. ఈ రోజు ప్రజలకు ఏమీ తక్కువగా ఉందండి? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ మీద సంతకం చేశారు.
ఉచిత ఇసుక అన్నారు ఇచ్చేశారు, గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇచ్చేశారు. రేపు మీరు అన్నట్లు ఆగస్టు నెలలో ఉచిత బస్సు, మీరన్నట్లు చాలా ట్రాన్స్పరెన్సీగా అధికారం కొనసాగుతుంది. ఏదైతే మేము చేయాల్సిన్నామో అవి చెప్తున్నాం, మేము ఖచ్చితంగా మేము ఇవి చేయాల్సిన్నాం, ఇంకా ఉన్నాయి. ఎవరు కూడా దేవుళ్ళు కాదండి, దేవతలు కాదు. ఇక్కడేమి ఇంద్రజాలం ఏమి లేదు, ఇలాగంటే రావడానికి అలాగంటే పోవడానికి. ఆ నిజాలతో ముందుకెళ్తున్నారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు కోరుకున్నారు. ఇంకా ముందు కాలంలో కూడా ఆయన ఉండాలని కోరుకుంటున్నారు. ఆయనకి 75 సంవత్సరాలు వచ్చినా కూడా. పైగా గడిచిన 5 ఏళ్ల తాలూకా విధ్వంసాన్ని ట్రాక్ లో పెట్టడానికి 6-7 నెలల టైం పట్టుంటుంది కనీసం. ఇప్పటికీ కూడా ఇతను చేసిన విధ్వంసాన్ని, ఆయన చేసినటువంటి నాశనం చేసినటువంటి వ్యవస్థల్ని నాశనం చేసి అక్కడ పెట్టారండి. దాన్ని పరిరక్షించడమే సరిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, అమరావతినే తీసుకోండి, అక్కడ పోలవరాన్నే తీసుకోండి. అమరావతిలో ఈయన చేసినటువంటి దారుణం ఎటువంటిదండి, చక్కగా కట్టినటువంటి బిల్డింగ్స్ చూసి ఓర్చుకోలేక వాళ్ళెవరో ఉంటారండి, పచ్చగా ఉన్న వాళ్ళని చూసి ఓర్చుకోలేక ఇలాగా పాత సినిమాల్లో చూస్తే ఇలాగ బూడిద ఇలా కొట్టేసేసి వెళ్ళిపోతా ఉంటారు, అది భస్మం అయిపోవాలని. పాపం ఈ చేతిలో ఆ విద్య లేదు కాబట్టి అమరావతి కన్స్ట్రక్షన్స్ అలా ఆగి ఉన్నాయి. 5%, 10% కంప్లీట్ చేయలేని ఈయన 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పి 3 ప్రాంతాల్లో కూడా ఒక్క ఇటుక పేర్చినటువంటి ఈయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, నాట్ ఓన్లీ అమరావతి, ఏ ప్రాంతంలోకి వెళ్ళి ఈయన చేసిన పని ఏముందని చెప్పుకోవడానికి వెళ్తారు. లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి అబద్ధాలు చెప్పడానికి వెళ్తారు. వెళ్ళినా గానీ ప్రజలు నమ్ముతారు. ముందు ప్రజల ప్రాణాలకి రక్షణ ఉండాలి కదా. ఈయన వస్తుంటేనే ఎవరిని బలి తీసుకుంటారని భయం వేస్తుంది. అలా రఫా నరుగుతాం అంటా వస్తున్నారు. ఎలాగ ప్రజలు ఈయన హ్యాపీగా స్వాగతిస్తారండి? అన్నిటికీ మించి మహిళల్ని ఈయన చేపించినటువంటి వ్యాఖ్యలు, ఈయన సపోర్ట్ చేసిన విధానం ఎక్కడా కూడా హర్షణీయం కాదు. చరిత్రలో మహిళలు ఎన్నడూ వినని చూడని అటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు ఈయన మాట్లాడించారు. అలాంటి ఈయన ఏ విధంగా జనాల్లోకి వస్తారు? చీపుర్లు చెప్పులతో స్వాగతం పలుకుతారు జనాలు. ఈయన ఏంటో అనుకుంటున్నాడు, నేనేం చేసినా సరిపోతుంది అని. ఖచ్చితంగా ఏ ఆడబిడ్డ కూడా అన్నిటికంటే మాన ప్రాణాలు విలువైనాయండి. ఈయనన్న మాటలకి, ఈయన అనిపించిన మాటలకి ఖచ్చితంగా చీపుర్లు చెప్పులతో స్వాగతాలు పలుకుతారు మహిళలు. ఆంధ్ర మహిళలే అంతా ఆడబిడ్డ అంటే అబల కాదు, ఆత్మాభిమానంతో బ్రతుకుతుంది. కాబట్టే ఆ తర్వాత చూసుంటారు రాష్ట్రంలో మహిళల ఆగ్రహ జ్వాలలు ఎలా రగిలినాయో. ఇంకా కావాలి, ఇంకా ఈయన ఇళ్ళకొచ్చి నేనేదో చెప్తాను అంటే చెప్పుతో చెంప మీద పెట్టుకు ఆ మహిళలు దాడులు చేస్తే నేను ఆ పదం అనడానికి మళ్ళీ ఏదో జాతి అన్నాడు కదా, ఆ పెద్ద మనిషి బయటే ఉన్నాడు. జరిగింది ఒక అవమానం. మళ్ళీ ఏదో దెయ్యాలు, భూతాలు, పిశాచాలు కలిపిన ఏదో శంకరజాతో ఏదో అన్నాడు ఆయన. మళ్ళీ నిన్న కూడా ఆయన ఇంకో కామెంట్ ఏదో చేశాడు. ఆయన ఇంకో కామెంట్ చేశాడు. అంటే రెచ్చగొట్టే కామెంట్లు చేసి మళ్ళీ స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఇంకా రెచ్చగొడుతున్నారు. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మన అడ్వకేట్ కూడా ఆయన శాంతిప్రసాద్ గారు బ్రేక్ ముందు అనుకున్నట్టుగా, ఒకటి సరే అసత్యాలు లేకపోతే అర్ధ ప్రచారాలు, అర్ధ సత్యాలు ఇవి అలవాటే, కొత్త ఏం కాదు. కానీ ఇవాళ వెళ్ళి ఏం చెప్పుకుంటారు అనే దాంతో పాటు బెదిరింపులు కూడా ఉంటాయేమో. ఎందుకంటే గతంలో బెదిరించారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయామని నిజంగా ఏడాదైనా రియలైజ్ అవుతున్నారో లేదో నాకు డౌటే. ఎందుకంటే వాళ్ళ మాటలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ కార్యక్రమాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఋషి గారు, మీకు ప్యానల్లో ఉన్న రాజేష్ గారికి, సోదరికి, చూస్తున్నట్లయితే అందరికి నమస్కారం. వీళ్ళు బెదిరింపులు అయితే చేయలేరు, కానీ అసత్యాలు చెప్పినా పర్వాలేదు, అర్ధ సత్యాలు చెప్పినా పర్లేదు, కానీ విష ప్రచారం చేయడానికి వెళ్తున్నారు. మీరు అది గమనించాలి. వీళ్ళు అర్ధ సత్యాలు చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు, అసత్యం చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ విష ప్రచారం అనేది మొదలు పెడుతున్నారు. ఆ విష ప్రచారం ఎలా ఉంటుందంటే, జరిగినట్లుగా వీళ్ళు చెప్తారు. ఒక విషయాన్ని పదే చెప్పడం ద్వారా ప్రజలు ఎంతో కొంత నమ్ముతారు అనే ఒక సూత్రాన్ని వీళ్ళు బాగా అలవాటు చేసుకున్నారు. ఆ దిశలో వీళ్ళు వెళుతున్నారు. వీళ్ళు అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కూడాను దేవర్ నుంచే స్టార్ట్ చేశారు. అది దగ్గర ఒక నెల రోజుల లోపలే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, శాంతి భద్రతల సమస్య ఉందని ఇందాక రాజేష్ గారు చెప్పినట్టుగానే వెళ్ళారు. కాకపోతే అది ఎదురు తిరిగేటప్పటికి, ప్రశ్నలో వర్షం వచ్చేటప్పటికి 2 రోజుల ప్రోగ్రామ్ సగం రోజుకే ముగిచ్చేసుకుని తిరిగి వచ్చారు. ఇక్కడ సమాజం చైతన్యవంతమైంది, ప్రజలు చైతన్యవంతమయ్యారు. మీడియా కూడా నిశ్చితంగా గమనించడం మొదలుపెట్టింది. ముఖ్యంగా సోషల్ మీడియా వైసీపీ యాక్టివిటీస్ మీద, వారి కార్యాచరణల మీద, కార్యక్రమాల మీద
నిశ్చితంగా ఫోకస్ పెడుతుంటూ వాళ్ళకి ఇక విష ప్రచారం తప్పితే ఇంకా ఇతరత్ర అన్యదాన్ని చేస్తున్నట్టుగా తయారయ్యారు. వాళ్ళ మైండ్లు బాగా కలుషితం అయిపోయి అసలు ఈ రాష్ట్రంలో అసాంఘిక శక్తులన్నీ ఒక గొడుగు కిందకు వచ్చినాయి. ఆ గొడుగు పేరే వైసీపీ. దీనికి అధినేత ఎడుగురు సంబంధించి జగన్మోహన్ రెడ్డి. వారి పాలనలో చాలా గొప్పగా చేశామని చెప్తున్నారు ఊళ్ళంటి కూడా. కానీ ఆ రోజు ఈ రోజున కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలో ఆ రోజు ముఖ్యంగా మా జనసేన పార్టీ ఏం చెప్పింది, ఈ ప్రభుత్వానికి మనం సంవత్సరం టైం ఇద్దాము, కనీసం 6 నెలల వరకు ఆగుదాము, ఎందుకంటే వాళ్ళు కొత్తగా ఉన్నవాళ్ళు ప్రభుత్వాన్ని అర్థం చేసుకుంటాం, పాలన అర్థం చేసుకుంటూ సమయం పడుతుంది కాబట్టి మనం 6 నెలల పాటు ఎటువంటి విమర్శ చేయొద్దని మాకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ అధికారంలోకి వచ్చిన నెల రోజులకి వాళ్ళు ఇసుక పాలసీ మీద తీసుకున్న విధానం చూసి ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ జీవితాలు ఛిద్రం అవడంతో కేవలం 100 రోజుల్లోనే 100 రోజుల పాలనపై పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి ఆఫీసులో ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. 100 రోజుల్లో వాళ్ళు చేసిన తప్పులు పుస్తకం రూపంలో విడుదల చేయడం జరిగింది, పత్రికా సమావేశం పెట్టి. మరి అవును, అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే వాళ్ళ పాలనకు వచ్చేటప్పటికి గడప గడపకు వైసీపీ ప్రభుత్వం అన్నారు, వైసీపీ పార్టీ అన్నారు, పార్టీ వెళ్తే తంతారని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం అన్నారు. ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వంలో పోయి పార్టీ పోయి చివరికి కింద స్థాయి కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసలు ఎంపీలు రావడం మానేసి అనుకోండి, ఎమ్మెల్యేలు దాదాపు ముఖం చాటేశారు. నాకు తెలిసి ప్రాంతంలో రెడ్డిని అనుకుంటాడు, ఒక మహిళ చెట్టుతో కూడా కొట్టడానికి ప్రయత్నం చేసింది, కొంతమంది కూడా కొడతానికి ప్రయత్నం చేశారు. చివరికి వాళ్ళు ఏం చేశారంటే స్థానికంగా ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాత్రమే పంపించారు, ఎమ్మెల్యేలు వెళ్ళడం మానేశారు. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటి, ప్రజల్లో వ్యతిరేకత నా మీద కాదు స్థానిక ఎమ్మెల్యేల మీద ఉంది అన్నాడు. కానీ 2024 జనాలు చూపించారు వ్యతిరేకత ఎవరి మీద ఉందని. ఇది అక్కడికి వదిలేస్తే ఇప్పుడు సంవత్సరం పాలన జరిగిన తర్వాత ఈ సంవత్సరం పాలనలో అసలు పాలన అంటే ఏంటి సార్? పాలన అంటే సంక్షేమం ఒక్కటే కాదు. అయినా సంక్షేమం అనేది ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే బడుగు వర్గాలు ఉంటారో, ఎవరైతే వాళ్ళ బతుకులు వాళ్ళు వెంటనే కాపాడుకోలేరో, ఎవరైతే వాళ్ళు ఆర్థిక స్వావలంబన ఉండదో వారికి మాత్రమే సంక్షేమం అందజేయాలి. వాళ్ళలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు ఉంటారు, బాలలకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే విద్య అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక బాధ్యత కాబట్టి దానికి కూడా మనం ప్రభుత్వం అనేది ఒక ఊతం ఇవ్వాలి. ఇక ఏమన్నా ఉంటే మిగతా ఇతరత్ర ఉండొచ్చు, కానీ ఇతర వర్గాల వారికి బేసిక్ గా ఇవే. అంటే వృద్ధులను చూసుకోవాలా, మహిళలను చూసుకోవాలా, మహిళలు ముఖ్యంగా వితంతు మహిళలు, అది కూడా ఆర్థిక స్వావలంబన లేని, తర్వాత కొన్ని బీసీ వర్గాలు కానీ దళితులకు కానీ వారికి సంబంధించిన కొన్ని పథకాలు, విద్యార్థులకు సంబంధించిన ఇది, వీటన్నిటికన్నా ప్రభుత్వం బాధ్యత యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కావాల్సిన అభివృద్ధి చేయాలా, శాంతి భద్రతలు కాపాడాలి. ఇది ప్రధానమైన విధులు. ఈ విధుల్లో జగన్ రెడ్డి చేసింది సంక్షేమం పేరుతో ప్రభుత్వ సొమ్ముని జనాలకు పంచడం మొదలుపెట్టాడు. దాని ద్వారా తన పార్టీకి, ప్రభుత్వానికి కాదండి, తన పార్టీకి మైలేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. తన పార్టీ కార్యకర్తలు వాలంటీర్లుగా పెట్టి ఆ వాలంటీర్ల ద్వారా వాళ్ళతో అక్కడ ఐడెంటిఫై చేయించి తన పార్టీ కేడర్ మీద దూరం చేశాడు పూర్తిగా. మీరు గమనించండి, దిగువ స్థాయి కార్యకర్తలు ఉంటారు, దిగువ స్థాయిలో ఈ పార్టీ శ్రేణులు ఉంటారు, అది గ్రామ స్థాయి, వార్డు స్థాయి, నగర స్థాయిలో, తర్వాత పట్టణ స్థాయిలో వీళ్ళలో ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రజలకు దూరం అయిపోయారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అసలు ఎమ్మెల్యే మొహం అనేది చూడటం మానేశారు. గవర్నెన్స్ అనేది పైనుంచి కింద వరకు గవర్నెన్స్ అనేది లేదు. నేను బటన్ నొక్కాను, అది సరిగ్గా లేదా, ఇదే ప్రోగ్రామ్ అంతే. నేను బటన్ నొక్కుతున్నాను, వాలంటీర్ వెళ్తున్నాడా లేదా ఇంటికి వెళ్తున్నాడా? అదే ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు, మనం చాలాసార్లు అనుకున్నాం బటన్ నొక్కడానికి అసలు ఎన్నికలు ఎందుకు, ఇంత ప్రజాస్వామ్యం ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు, ఎవరో ఒకళ్ళు దానికి మొత్తం రాజ్యాంగం మార్చేసి ఒకరిని పెట్టి బటన్ నొక్కే
పని పెడితే అయిపోతుంది. అది కాదు కదా. కాదు ఋషి గారు, నేను ఇందాక విష ప్రచారం ఎందుకు చెప్తున్నాను దానికి నేను ఇది చెప్తున్నాను, ఇది ఉపోద్ఘాతం. ఇప్పుడు ప్రజల మైండ్ లో ఏ విషయం ఎక్కిస్తున్నాడు? గవర్నమెంట్ మీకు సొమ్ములు ఇవ్వటమే అసలు పాలన అంటే అనే విష ప్రచారం తీసుకుని, ఇది అర్ధసత్యం కాదు, అసత్యం కాదు, పూర్తిగా విష ప్రచారం. అసలు ప్రభుత్వాలు ఉన్నాయి మీకు సొమ్ములు ఇవ్వటానికే, అసలు మీరు ఏ పనులు చేయక్కర్లేదు, మీరు ఇళ్లలో కూర్చోండి, మీరు తిరగండి, కొడుకోండి, ప్రభుత్వం మీకు వచ్చి ప్రతిదీ చేస్తుంది అనే లైన్ లోకి ప్రజలు తీసుకెళ్ళటం కోసం ఈ గడప గడప ప్రోగ్రాం పెట్టాడు. పైగా ఈ సంవత్సరం పాటు జనాలు తను మర్చిపోయారు కాబట్టి రెండో తన మీద ఒక ముద్ర పడింది. శవాలు ఉంటేనో నేరస్తులు ఉంటేనో తను బయటకు వస్తున్నాడని ముద్ర పడింది కాబట్టి ఆ ముద్ర ఒకటి తెలుపుకోవడానికి ఇవన్నిటి కలిపి ఒక కలగల గుంపుగా ధరించి ఒక విష ప్రచారాన్ని జనాలు తీసుకెళ్లి వాళ్ళ మైండ్, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఎజెండా ఏంటి? ఇదిగో ఇంత రావాలి మీకు, ఇంత రాలేదు మీకు, ఇందుకు మీరు ప్రభుత్వం నిలదీయరు, ఇది అతని ఎజెండా. రేపు చేయబోతున్న ఎజెండా అదే. అదే ఇది ఏంటంటే ఈ లెక్కలు అంటే కుటుంబానికి ఇంత లెక్కలు సరే, అదేమి మళ్ళీ నెగిటివ్ గా ఏం కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద పీపుల్, మీరు అన్నట్టు నేను ఎప్పుడు చెప్తా, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడం కోసం చంద్రబాబు నాయుడు రెగ్యులర్ గా వాడతారు ఈ పదం. ఇవ్వడం కోసం వాళ్ళకి చేయూతనివ్వాలి, అన్హర్డ్ వాయిసెస్ వినాలి. కానీ అదేనా మొత్తం? ఇవాళ సరే రాజధాని లేకపోతే పోలవరం అయ్యాక ఇంకో పెద్ద ప్రాజెక్టు పోలవరం పనకచర్ల, ఒకవైపు ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీలు, లేకపోతే ఈ గూగుల్, ఇవన్నీ అంటే ప్రజలకి ఒక భరోసా కదా. రేపు నా పిల్లలకి ఇందాక రాజేష్ గారు అన్నట్టు ఇన్ని 2,70,000 కోట్లు 3,00,000 కోట్లు ఇచ్చేస్తే మరి ఆయనకి వేసేయాలిగా, 175 ఇచ్చేయాలిగా, కూటమి పార్టీలన్నీ ఇంటికి పంపించేయాలిగా. అది కాదు ప్రజలు కోరుకున్నది. నా పిల్లకు కొడుకో చదువుకుని ఏదో చిన్న ఉద్యోగం అయినా ఇక్కడ వస్తే ఒక భరోసా, లేకపోతే భర్త గౌరవంగా ఎక్కడికో వెళ్ళి పని చేసుకోవడానికి ఒక పరిశ్రమ వస్తే. ఋషి గారు సార్, లేదు ఋషి గారు, మీరు సునిశ్చితంగా గమనించట్లేదు అతను కుట్రని. 35.9% ప్రజలు తనకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి దాన్ని పెంచుకోవడానికి విష ప్రచారాన్ని ప్రజల మైండ్ లోకి మీరు చెప్పిన ఇందాకటి మాట 55% జనాలు తిరస్కరించారు అతన్ని, వల్ల అతనికి ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయవచ్చున్నాడు? తనకున్న 39.5 కన్సాలిడేట్ చేసుకోవటమే కాకుండా దాన్ని పెంచుకుంటూ వెళ్ళడానికి ఈ విష ప్రచారము. అసలు అభివృద్ధి అనేది దాని మీద అతను ఛాలెంజ్ చెప్తాడా? మీ ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ సంవత్సర పాలన ఏం జరిగింది దాని మీద అతను నిజంగా ఛాలెంజ్కి వస్తాడా? గడపకు వస్తాడా? వాడు శిరీష గారన్న చెప్పినట్లుగా అతను రాడమ్మా, మీరు పొరపాటు కూడా ఆలోచించేవారు. అతను ఎప్పుడు కూడా రాడు. అతను ఎమ్మెల్యేలుగా పనిచేసేవాడు ఎవడు రాడు, మినిస్టర్లు అసలు రారు గడపకి. వచ్చేదల్లా కింద స్థాయి వాడింటి ఇప్పుడు నాకు గుర్తింపు వస్తుందేమని వస్తాడు. మన జూపుడు వాళ్ళ ఛానల్ కూర్చొని వెయిట్ చేయించాడా? ఆ పద్ధతిలో ఉన్న వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళు ఎవడు రాడు. అసలు ఈ ప్రోగ్రాం వాళ్ళకి సక్సెస్ కాదు, పైగా ఎదురు తిరుగుతుంది. ఇది మాకు అనుకూలమైన ప్రోగ్రాం నేను చెప్తాను. ఎందుకంటే దీని ద్వారా ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఏమైనా కొంత అస్పష్టత ఉన్నా, లోటుపాట్లు జరిగినా మాకు తెలుస్తాయి. మేము కష్టపడకుండానే మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ మాకు అందజేస్తున్నారు, దానికి మేము ఆహ్వానిస్తాం. అసలు అతని పాత్ర కూడా అదే, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన పాత్ర అదే. కనీసం సంవత్సరం తర్వాత ఆ పాత్ర పోషిస్తుంది. అంటే మీరు అన్నది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఏడాది తర్వాత సరే మీ రిపోర్ట్లు మీరు తెప్పించుకుంటారు ప్రభుత్వం వైపు నుంచి. ఇదేంటంటే ప్రాక్టికల్ గా మరో పద్ధతిలో ప్రజలే వాళ్ళకి బుద్ధి వచ్చేలా ఒకవేళ చెప్తే కనుక అది ఆ రెస్పాన్స్ తీసుకునే ఒక రిపోర్ట్ కూడా ఉంటుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అంటే మీరు కొన్ని పాయింట్స్ రేస్ చేశారు కదా, దాని గురించి అంటే ఎట్లాగా వెళ్ళి అడుగుతారు. ఒకటి ఎందుకంటే ఆయన అసలు అభివృద్ధి అనే యాంగిల్, ఆ విజన్ అవేమీ లేవు కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆయన ఎత్తుకునే అవకాశం లేదు. సో అప్పుడు మాట్లాడడానికి ఏంటి, విషయం చిమ్మే ప్రయత్నమే. మరి ఆ ప్రయత్నాన్ని ఆదిలోనే ప్రజలు తిప్పుకొడతా చూసుకుంటే ఆయన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం, లులు లాంటి కంపెనీలు మనం చూసాం, అమర్ రాజా లాంటి కంపెనీలని పక్క రాష్ట్రాలకు హైదరాబాద్ తరలిపోయింది, ఇవి చూసాం. సో బాబోయ్ ఏపీనా అనే పరిస్థితికి వచ్చేసినప్పుడు ఇప్పుడు కొంత సరే మళ్ళీ బాబు వచ్చారు, ఏపీలో కొంత ఒక పాజిటివ్ అప్రోచ్లో ఉంది అన్నది. మరి ఈయన వెళ్ళి ఏం చెప్తాడు? ఇవన్నీ రాలేదు అని చెప్తాడా? అసలు ప్రస్తావించే ఒక ధైర్యం ఉంటుందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన
ప్రజల ద్వారా ముగింపు పలికి ఎన్డీఏ కూటమిని ఎన్నుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి ద్వారా చాలా హ్యూజ్ చేంజ్ కనపడిందండి ప్రజలకి. మొట్టమొదట మానసికంగా ఒక స్వాంతన దొరికింది వాళ్ళకి. కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ప్రతిపాదించబడ్డ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇవాళ దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు కూడా ఒక 2-3 సెంట్లు ఇంటి స్థలం లేకుండా ఎవరు ఉండరు. ఇవాళ ఆ ఇంటి స్థలానికి కూడా ఎక్కడ ముప్పు వస్తుందని చెప్పని ఒక భయాందోళనతో ఆ రోజు పౌర సమాజం మొత్తం కూడా భయకంపితులైపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎటువంటి ప్రమాదకర సంకేతాలు పంపించింది అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలా. ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట ఆ భయాన్ని నుంచి దూరం చేశారు. అదే సందర్భంలో గ్రామాల నుంచి మండలానికి, మండలాల నుంచి పట్టణాలకు వెళ్ళే రహదారులు అత్యంత దారుణ స్థితికి చేరిపోయి ఉన్నాయి. మరి అక్టోబర్లో పల్లె పండుగ అని చెప్పని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా పవన్ కళ్యాణ్ గారు 4,500 కోట్ల రూపాయలతోటి 30,000 పనులు ఒక్కసారిగా లాంచ్ చేసి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీరు సంక్రాంతికి గ్రామాలకు వస్తున్న వాళ్ళు ఈ సంవత్సర ఈ పాలనా హయాంలో వచ్చిన మార్పుని గమనించండి అని చెప్పని బాహాటంగా చెప్పగలిగారు. 980 కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులు మరమ్మతులు జరిగినాయి. అలాగే 4,500 కోట్ల రూపాయలతోటి పంచాయతీలలో కొత్తగా పనులు టేకప్ చేసి పూర్తి చేశారు. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా కీలకంగా దోహదపడింది, ఒక గేమ్ చేంజర్కి ఉపయోగపడింది 20 లక్షల ఉద్యోగ కల్పన అనే వాగ్దానం. ఎందుకంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోగా పారిశ్రామిక పెట్టుబడులు రప్పించలేకపోయాడు. 13 లక్షల కోట్లతోటి నేను పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నానని చెప్పని 1,300 కోట్ల రూపాయలు కూడా గ్రౌండింగ్ చేయించలేకపోయాడు. అటువంటి స్థితి నుంచి ఇవాళ 9,50,000 కోట్ల రూపాయలతోటి పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనాయి. సుమారుగా 5 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కడానికి మార్గం సుగమమైంది. అవన్నీ గ్రౌండింగ్ అయ్యి మెటీరియల్ చూడడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. కానీ వాళ్ళ కొత్తగా 5 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగితే పరోక్షంగా ఇంకొక 15-20 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక 5 లక్షల మందికి గనక సెక్యూర్డ్ ఇన్కమ్ సోర్స్ ఏర్పాటు అయితే వాళ్ళ మీద డిపెండెంట్ ఎకానమీ ఉంటుంది. వాళ్ళ ద్వారా ఇంకొక 15-20 లక్షల మందికి పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఒక సంవత్సర కాలంలో గతానికి భిన్నంగా 5% ఆఫ్ ది స్టేట్ పాపులేషన్ కి అడిషనల్ ఇన్కమ్ సోర్స్ కనుక కల్పించడం ఈ ప్రభుత్వం సఫలీకృతం అయ్యి ఉంటే సొసైటీలో అంతకంటే పెద్ద చేంజ్ ఉండవచ్చు. ఇవాళ రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకొక 20% దానికి యాడ్ అవడానికి ఆస్కారం ఉంటుంది ఇదే వరవడు కనుక కొనసాగించగలిగినప్పుడు. అదే సందర్భంలో మీరు ఎటువైపున చూసుకోండి, ఇసుకని ఉచితంగా అందిస్తా ఉన్నారు. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిన్న 7 అన్న క్యాంటీన్ని 5 రూపాయలకి భోజనం పెట్టే క్యాంటీన్ని ఇప్పటికి 203 క్యాంటీన్లు పనిచేస్తా ఉన్నాయి. ఇంకొక 7 క్యాంటీన్లని గ్రామీణ ప్రాంతాల్లో దుగ్గిరాల లాంటి మేజర్ పంచాయతీలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నారు. 1000 రూపాయల పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన పెంపుకి 5 సంవత్సరాల కాలం పట్టింది ఆయనకి. 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపడితే 2024 జనవరి 1 నాడు ఇచ్చే పెన్షన్ తోటి ఆ వాగ్దానాన్ని పూర్తి చేశాడు. ఇవాళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాను పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో జూన్ 12 ప్రమాణ స్వీకారం చేస్తే జూలై 1 తారీఖు ఆ పెన్షన్ పెంపును అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రజలను పదే భయకంపితులు చేస్తా వచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ఉండబట్టే మీకు పెన్షన్ మీ డోర్ స్టెప్కి అందుతా ఉంది అని చెప్పని. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకున్నా ఇవాళ సంక్షేమ పథకాల లబ్ధిదారులకి డోర్ స్టెప్కి అందుతా ఉన్నాయి కదా. ఇవాళ పెన్షన్ 1వ తారీఖు రోజు టెన్షన్గా వాళ్ళ లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి ఇస్తా ఉన్నారు కదా. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భయకంపితులు చేసిన విధంగా ప్రజలు భయపడటం లేదు. ప్రభుత్వ పరిపాలనతో వాళ్ళు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉన్నాయి. ఇంకా కొన్ని వర్గాలు ప్రధానంగా ఎన్డీఏ కూటమి గెలుపులో కీలకంగా దోహదం చేసింది. జగన్మోహన్ రెడ్డి పాలన వల్ల వంచనకు గురయ్యాము అని చెప్పని ఫీల్ అయిన ప్రతి ప్రభుత్వోద్యోగి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ ఎన్డీఏ కూటమి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేశారు. కానీ ఆ ఉద్యోగుల సమస్యలు, వాళ్ళ పిఆర్సీ కమిషన్ ఇంకా అపాయింట్ అవ్వలేదు, వాళ్ళ ఇన్కమ్ రిలీఫ్ ఇంకా డిసైడ్ కాలేదు, వాళ్ళ డిఏ ఏరియర్స్ ఇంకా పెండింగ్ గా ఉన్నాయి. ఇటువంటి ఇంకా చాలా ఇష్యూస్ అపరిష్కృతంగా ఉన్నాయి. టైం బీయింగ్ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా అది రేపు ఎన్డీఏ కూటమి క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ. అది రోజున ప్రజలకు వాళ్ళు సంజయ్ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రేపు రోజున ఈ రోజు కాకుండా ఇంకొక రోజైనా ప్రజలు నిలదీసే ఆస్కారం ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోరు. 100% తాము చేసిన వాగ్దానాలు టైం బీయింగ్ నెరవేరుస్తారు. తాము చేసిన పాలనాపరమైన అంటే ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో కొనసాగిస్తాము అని అంటే
పాలనాపరంగా కూడా చాలా బెటర్ పాలసీస్ అడాప్ట్ చేసుకున్నారు. పాలనాపరంగా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. భూమి కేటాయింపులు, నీటి కేటాయింపులు, ఎలక్ట్రిసిటీ కేటాయింపులు, పరిపాలనా పరంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీస్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అందిస్తూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వైపు మళ్ళీ తిరిగి అడుగులేస్తా ఉన్నారు. 100% పాళ్ళు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలు కన్విన్సింగ్గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం ద్వారా అతనిలో ఉన్న దుగ్ధను బయట పెట్టుకుంటా ఉన్నాడు. అదే సందర్భంలో మీరేదో మద్యం కుంభకోణమో ఇంకోటి అని చెప్పని నా వరకు వచ్చి నా తలుపు తట్టేట్టున్నారు. నా వెనక కూడా ఈ విధమైన కార్యకర్తల బలం ఉంది, ప్రజలు ఉన్నారు. నాకు మీరు తొందరపడి ఇటువంటి స్టెప్స్ అని తీసుకోవద్దని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించే 2 పాయింట్లు రాజేష్ గారు చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి తన ఉనికి, తన పార్టీ ఉనికి, కార్యకర్తల ఉనికి ఇదిగో ఉన్నామని కరెక్ట్గా. ఎందుకంటే ఎప్పుడు అరెస్ట్ అయిపోతారో, ఇప్పుడు నిన్న కొడాలి నాని ఏదో ముందస్తు బెయిల్కి మళ్ళీ వెళ్ళాడు ఆయన. సరే అది అరెస్ట్లా, సరే మిగతా వాళ్ళందరూ అరెస్ట్లు అయ్యారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్లో ఉన్నారు, మిగతా వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఇంకా బయట ఉన్నారు. సరే అది యాజ్ పర్ లా అది అవుతుంది అనుకోండి. సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎస్ మేము ఏడాది పాటు ఏదైతే ప్రయత్నం చేసామో అది బెడిసికొట్టింది, అది వాళ్ళకి అర్థమైంది. సో ఇంకోటి ఏదో ప్రోగ్రాము తీసుకోకపోతే, అంటే ప్రజల కోసం మేము ఆలోచిస్తున్నాము అనే ప్రోగ్రాం తీసుకోకపోతే మొత్తానికి మర్చిపోయే ప్రమాదం ఉందని తీసుకుంటున్నారు. మరి దీనికి మీ సమాధానం ప్రభుత్వం వైపు నుంచి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? అలాగే మీరు చేసిన పనులు కూడా ఉన్నాయిగా ఈ ఏడాదిలో, అన్నీ 5 ఏళ్ల పాటు మీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు, మీ కూటమికి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తారు. కానీ మరి ఏడాదిలో చేసిన మీరేమన్నా చెప్పుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. మన కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్లు ఏవైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా, అలాగే కొన్ని హామీలు నెరవేర్చారు, ఇంకా చాలా ఉన్నాయి. కనీసం లోకేష్ అన్న యువగళం పాదయాత్రలో పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నారు ప్రజల సమస్యలు. అలాంటివి కనీసం 142 వరకు పరిష్కరించడం జరిగింది. మనం ఇప్పుడు చెప్పుకునే మేజర్ వే కాకుండా 142 వరకు పరిష్కరించడం జరిగింది. కానీ ఇవన్నీ ఒక్కసారి కనుక లోకేష్ అన్న బయటకు వచ్చేసి ఇవి అని చెప్తే కనీసం చదువుకోవడానికి కూడా వాళ్ళకి సహనం లేనటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ్ కో. ఇంకా చెప్పాలంటే ఆయన ఏమని చెప్తున్నారంటే, ఆయన ఉనికిని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితేనండి, ఆయన మొన్న చెప్పిన రఫా ఇంటి గంగమ్మ జాతరలో పొటేల్ తలను నరికినట్టు రఫా నరుకుతామని ఉచ్చరించారు చూడండి. ఇదేంటంటే ఈయన చేసిన అన్ని నేరాలు, ఏ కారణంతోనైనా జైలుకి వెళ్లాల్సి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈయన అనుచరులు, ఈయన ఎవరైతే ఈయన ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈయన ఇస్తున్నటువంటి మెసేజ్ అన్నమాట. అలాగే సేమ్ వే ఈయన భయంతో వణికిపోతున్నాడు. వాస్తవంగా ఇంటర్నల్ గా భయంతో వణికిపోతూ ఆ భయాన్ని కవర్ చేసుకొని బయటికి రఫా నరికేస్తాము. ఆయన అసలు కార్యకర్తలకు చెప్తున్నాడుగా, రాజకీయాల్లో ఉండాలంటే భయం ఉండకూడదు, అరెస్టులు అంటే ముందుకెళ్ళాలి, కేసులు పెట్టించుకోవాలని కదా ఆయన చెప్పేది. ఇంకొకటి అండి, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తారండి, వాళ్ళు గనక 6 నెలల్లో ఊచలు లెక్కబెట్టిస్తారంట, జైల్లో పంపిస్తారంట. ఈయన చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్స్-సీఎం అయినటువంటి వాడు 40 మందితో బెలూన్స్ ఎగరేశారు, మేము 40,000 మంది ఉన్నాం, తిరగబడితే ఏంటి అంటాడు. నేను ఇప్పుడు చెప్తానండి, 40,000 మంది వాళ్ళు మా కార్యకర్తల తాలూకానే 1 కోటి మందికి పైగా ఉన్నారు. తిరగబడితే ఏంటి, 5 కోట్ల మంది ప్రజలు మా వెనకాల ఉన్నారు. ప్రజలు ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి వైపు మాత్రమే చూస్తున్నారు. అంతేగాని ఈ చెత్త కామెంట్లు, వీళ్ళు చేసే చేయబోతున్న విధ్వంసాలను పట్టించుకునే పరిస్థితిలో లేరు. ప్రజలే వీళ్ళని చెంపపెట్టి లాంటి తీర్పిచ్చి కూర్చోబెట్టారు. రేపు కాదు కూడదని వీళ్ళు విచ్చలవిడిగా రాష్ట్రాన్ని నాశనం చేస్తాము అంటే ఖచ్చితంగా ఇదే ప్రజలు తిరగబడతారండి. ఎవరు కూడా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళతో అవమానించేలా, సిగ్గుతో తలదించుకునేలా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర పౌరులు ఎవరు కోరుకోవట్లే. ఇక్కడ రాష్ట్రానికి రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితికి తీసుకొచ్చి ఈ రోజు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే స్థాయికి ఈ రోజు ప్రజలు తలెత్తుకొని తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితులు ఆంధ్ర ప్రజలు ఎప్పటికీ కోల్పోరు. జగన్మోహన్ రెడ్డి అంచనాలు తారుమారవుతాయి. ఒకవేళ కాదు కూడదని రోడ్డెక్కితే కఠినమైన పరిస్థితులు ఫైనల్ గా ఎట్లా అంటే దీని కౌంటర్ ప్రోగ్రామ్ ఏమన్నా ఉందా ప్రభుత్వం వైపు నుంచి? ప్రభుత్వం కూడాను తీసుకున్న ప్రోగ్రాము ప్రజలను చైతన్యవంతులు చేయడానికి, వీళ్ళ విష ప్రచారాన్ని అడ్డుకట్టు వేయడానికి, అది తన ఎమ్మెల్యేలు కూడాను ఇంటింటికి తిరిగి ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేసిన అభివృద్ధి అనేది కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేయడం ద్వారా కొంతమంది ఎమ్మెల్యేల్లో వచ్చిన నిర్లిప్త ధోరణి కొంతమంది ఐడెంటిఫై చేస్తున్నారు. ఆయన వాళ్ళు కూడా
ఇంటింటికి తిరిగితే ప్రజలు వాళ్ళని ఏ రకంగా ఆశీర్వదిస్తారో ఏ రకంగా ఆహ్వానిస్తారో అనేది కూడా వాళ్ళు తెలిస్తే కరెక్ట్. వన్ టైం ఎమ్మెల్యేలు మిగలకుండా ఉండటం కోసం వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు. అవును. తద్వారా ఈ కూటమి బలపడటానికి అవకాశం ఉంటుంది. పోతే జగన్ రెడ్డికి నిజంగా ఈ ప్రభుత్వాన్ని నిలవేయాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి నిలదీయమని, ఈ ప్రశ్నలను అసెంబ్లీలో అడగమని, కావాల్సిన సమయం ఇస్తాం, చక్కటి సమాధానం కూడా చెప్తాం, చక్కటి సమాధానం. అసలు నేను ఇందాక చెప్పినట్లు కొద్దిగా కొనసాగి ఒక్క నిమిషం ఇస్తే, మహిళలకి గ్యాస్ సిలిండర్ మొదలు పెట్టాము, ఇక వారికి ఆర్టీసీ అనేది కూడా కొనసాగించబోతున్నాము, అది మొదలు పెట్టబోతున్నాము, రైతన్నకి ఇవ్వబోతున్నాము, ముఖ్యంగా వృద్ధులకి పింఛన్లు నిరుద్యోగ భృతి మీద కూడా ఫోకస్ చేయాలి. నిరుద్యోగ వృద్ధి ఫోకస్ కన్నా మొట్టమొదటిగా పెట్టి ఫోకస్ ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పనకి. ఇందాక రాజేష్ గారు చెప్పినట్లుగా దగ్గర ఈ 8 నుంచి 9 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఒప్పందాలు తీసుకున్నాము. అది కూడా చేస్తున్న ప్రతి ఒప్పందము ప్రజల కళ్ళ ముందు కనపడేట్టుగా చూపిస్తున్నాము. దానికి సంబంధించిన శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఒప్పందాలు టెంట్ ముందు కనపడుతున్నాయి. ఇవి సాకారంలోకి వస్తే దగ్గర 10 లక్షల యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పనిస్తే రాష్ట్రం యొక్క గతే మారిపోతుందండి. యువత ఆలోచన పూర్తిగా మారిపోతాయి. జగన్ రెడ్డి అనేవాడు వంక చూడడు. జగన్ రెడ్డి వంక చూసేది ఎవరంటే విధ్వంసకారులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చూస్తారు. వాళ్ళని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. అది అభివృద్ధి ద్వారానే సాధ్యం, అంతే. కేవలం సంక్షేమం వల్ల అవ్వదు. అభివృద్ధి ఒక భరోసా కల్పించడం, ఇవాళ P4 లాంటి ఒక విధానాలు తీసుకొచ్చి అప్లిఫ్టింగ్ ఆఫ్ ఈ పూర్, ఇవన్నీ నిజంగా గొప్ప విజనరీ ప్రోగ్రామ్స్. అది సక్సెస్ అయితే అవ్వాలనే కోరుకుందాం. బ్రహ్మాండమైన కాన్సెప్ట్ అది. మిగతా రాష్ట్రాలు కూడా టేకప్ చేస్తాయి. ఒకసారి మళ్ళీ మాట్లాడదాం ప్రసాద్ గారు ఈ అంశాలంటి మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, శిరీష్ గారు, రాజేష్ గారు. ఇది ఇవాళ ABN బ్రేక్ఫాస్ట్.